మిడిల్ క్లాస్ గానే మిగిలిపోవటానికి ఒక ముఖ్యమైన కారణం. దెర్ ఇస్ అ సేయింగ్ అండి. ధనవంతులంతా ఆస్తుల్ని కొనుక్కుంటారు. పేదవాళ్ళంతా అప్పుల్ని కొనుక్కుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళంతా అప్పుల్ని ఆస్తులు అనుకుని కొనుక్కుంటారు. ఒక కారు కొనుక్కొని దానికి ఈఎంఐస్ కడుతూ అది ఆస్తి అనుకుంటారు. ఒక ఫ్లాట్ కొనుక్కుని 30 సంవత్సరాలకి హోమ్ లోన్ తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కడుతూ అది ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. అండ్ ఫైనలీ వాళ్ళ లైఫ్ ని చూసి వాళ్ళే ఆశ్చర్యపోతారు. నాలాగే నా పిల్లలు కూడా స్ట్రగుల్ అవుతున్నారు ఏంటి అని. చూడండి, డిఫరెన్స్ ఇస్ వెరీ సింపుల్. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ అడిగే ఒక రాంగ్ క్వశ్చన్, ఇది నేను ఎఫోర్డ్ చేయగలనా లేదా, ఇది నేను కొనుక్కోగలనా లేదా అని. కానీ వెల్త్ బిల్డ్ చేసుకునే వాళ్ళు అడిగే క్వశ్చన్ డిఫరెంట్ గా ఉంటుంది. విల్ దిస్ పే మీ బ్యాక్ అని, దీని వల్ల నాకు లాభం ఏంటి అని, ఈ ఇన్వెస్ట్మెంట్ లో నుంచి నేను తిరిగి ఎంత డబ్బు జనరేట్ చేసుకోగలను అని. ఆ ఒక్క క్వశ్చనేనండి మిడిల్ క్లాస్ ని మిడిల్ క్లాస్ గానే అట్టు పెడుతోంది, ధనవంతుల్ని మరింత ధనవంతులుగా చేస్తోంది.